తెలుగు రాష్ట్రాల్లో సంక్రాంతి పండుగ అంబరాన్ని అంటుతున్నాయి. సంబరాలు అయితే చేసుకుంటూ ఉన్నారు. తెలుగు ప్రజలంతా కూడా సాంప్రదాయ పద్ధతులు ఈ యొక్క పండుగను అయితే ఆస్వాదిస్తున్నారు. ప్రస్తుతం గోమాతలు కూడా ఉన్నారు. గోమాతలు అలాగే ఒక పక్క భోగి మంటలు, ఒక పక్క గోమాతలు, ఇంకో పక్క కోలాటాలతో తెలుగు రాష్ట్రాలంతా కూడా చక్కగా సాంప్రదాయ పద్ధతిలో పండుగనైతే చాలా అంగరంగ వైభవంగా జరుపుకుంటున్నారు. ప్రస్తుతం మనం ఇందిరాగాంధీ స్టేడియంలో ఉన్నాం. ఇక్కడ భోగి వంటలతో పాటు సాంస్కృతిక కార్యక్రమాలు కూడా నిర్వహిస్తున్నారు. ఒక పక్క ప్రత్యేకమైన కోలాటాలతో పిల్లలందరూ కూడా నృత్యాలు చేస్తూ ఉన్నారు. మరో పక్క సాంస్కృతిక కార్యక్రమాలు కూడా జరుగుతున్నాయి. వాకర్స్ అసోసియేషన్ వాళ్ళు కూడా పెద్ద ఎత్తున ఈ సంబరాలు అయితే చేస్తున్నారు. సో ఎలా ఉంది ఏంటి అనేది వాళ్ళ మాటల్లోనే అడిగి తెలుసుకుందాం. మేడం, ఎలా ఉన్నాయి సంబరాలు ఈ రోజు భోగి పండుగ నాడు ఎలా చేసుకుంటున్నారు? చాలా బాగున్నాయి. నా పేరు దారా కరుణశ్రీ, వాకర్స్ డిస్ట్రిక్ట్ గవర్నర్ 2018. ఇక్కడ ఈ రోజు మా విజయవాడ వాకర్స్ అసోసియేషన్ ప్రతి సంవత్సరం ఇందిరాగాంధీ స్టేడియంలో మేము వాకర్స్ అసోసియేషన్ తరఫున మేము సంక్రాంతి సంబరాలు చేసుకుంటాము. ప్రతి సంవత్సరం కూడా ఏడాదికి కూడా చాలా అద్భుతంగా చాలా చాలా బాగా జరుపుకుంటున్నాము. మరి ఈరోజు టపాసుల దగ్గర నుంచి మరి హరిదాసులు, గాలిపటాలు, మరియు గంగిరెద్దుల విన్యాసాలు, మరి ఈ గోమాతలు, కోలాటాలు, డప్పులు, ప్రతి ఒక్కటి సంక్రాంతి అంటే ఒక పల్లెటూరులో సంక్రాంతి వాతావరణం ఎలా ఉంటుందో ఆ వాతావరణాన్ని ఈరోజు ఇక్కడ ఇందిరాగాంధీ స్టేడియంలో చాలా చక్కగా మా విజయవాడ వర్కర్స్ చాలా అద్భుతంగా చేశారు. అందరూ కూడా చాలా బాగా మార్నింగ్ 5:30గా స్టార్ట్ అయింది భోగి మంటలు. చాలా బాగా హ్యాపీగా ఎంజాయ్ చేసాము. మరి అందరికీ కూడా భోగి, సంక్రాంతి అండ్ కనుమ శుభాకాంక్షలు. ప్రత్యేకమైన పండుగను అయితే జరుపుకుంటున్నారు తెలుగు రాష్ట్రాల్లో. అంటే పల్లెటూరులో ఎటువంటి వాతావరణాన్ని క్రియేట్ చేస్తూ ఉంటారో అటువంటి వాతావరణమే ఇక్కడ కూడా క్రియేట్ చేసి పండుగ జరుపుకుంటున్నారు. సో ఎలా ఉంది భోగి పండుగ సందర్భంగా ఈ పండుగ ఎలా జరుపుకుంటున్నారు? అందరికీ పండుగ శుభాకాంక్షలు అండి. ప్రస్తుతం మనం చూడొచ్చు, నా బ్యాక్గ్రౌండ్లో భోగి పండుగ కూడా వేశారు. సో దానికి సంబంధించి ఇక్కడ విజువల్స్ కూడా చూడొచ్చు. ఒక పక్క ముగ్గులు, మరో పక్క కోలాటాలు, మరో పక్క గంగిరెద్దుల విన్యాసాలు అన్నీ కూడా వేసి తెలుగు ప్రజలందరూ కూడా చాలా చక్కగా పండుగను జరుపుకుంటున్న వేళ చూడొచ్చు. మనం అందరూ కూడా చాలా ఆనందంగా భోగి మంటను కాచుకుంటున్నారు. అలాగే వాటితో ఫొటోస్ కూడా దిగుతూ ఉన్నారు. ఈరోజు ఎప్పుడు లేని చలి కూడా ఈరోజే ఉంటుంది. ఒక కీడుని అందులో వేసి మొత్తం భోగి మంటల్లో వేసి ఈ భోగితో పాటు కీడంతా కూడా పోవాలి అన్నట్టుగా కూడా వాళ్ళు భోగి పండుగ సెలబ్రేట్ చేసుకుంటూ ఉంటారు. సో ఎటువంటి చెడు ఉన్నా, ఎటువంటి చెడు దురలవాట్లు ఉన్నా కానీ, చెడు సావాసాలు ఉన్నా కానీ ఈ భోగి మంటల్లో వేస్తే అంతా పోతుంది, కీడు పోతుందని చెప్పి కూడా చెప్తూ ఉంటారు. సో గంగిరెద్దుల విన్యాసాలతో పాటు అందరూ కూడా ఫొటోస్ దిగుతూ ఉన్నారు. సో తెలుగు పండుగను చాలా చక్కగా జరుపుకుంటూ ఉన్నారు. సో ఎలా అనిపిస్తుంది, ఎలా భోగి పండుగను ఎలా సెలబ్రేట్ చేసుకుంటారు? చాలా బాగుందండి సెలబ్రేషన్స్ అంతా. పూర్వకాలంలో ఉన్న ఇవన్నీ సెలబ్రేషన్స్ ఈ జనరేషన్ వాళ్ళు తెలుసుకోవట్లేదు. వాళ్ళ కోసం ఇవన్నీ చేస్తున్నారు. చాలా అద్భుతంగా ఉంది. నువ్వు మాట్లాడు. చాలా బాగా సెలబ్రేట్ చేసినాము. ఇప్పుడు జనరేషన్కి ఏంటంటే కొన్ని సంస్కృతి సంప్రదాయాలు తెలియట్లేదు కదా. ఇలా చేయడం వల్ల ప్రతిదీ నెక్స్ట్ జనరేషన్ వాళ్ళకి చాలా మంచి వే అన్నమాట. వాళ్ళకి చెప్పడానికి ప్రాక్టికల్గా చూపించగలుగుతున్నాం. సో ఇలా ఉంటే ఇంకా నెక్స్ట్ అన్ని పండుగలు ఇలాగే చేసి నెక్స్ట్ జనరేషన్కి ఒక వే చూపించాలని మా ఆకాంక్ష. అట్లాగే మేమంతా కూడా చక్కగా సెలబ్రేట్ చేసుకుంటున్నాం. ఇలా కంటిన్యూ ప్రతి సంవత్సరం కూడా గత 5-6 సంవత్సరాల నుంచి కూడాను పొద్దున 5:30కే మేము సాంప్రదాయ దుస్తులు ధరించి ఇక్కడికి రావటం, కనక తప్పెట్లు, దాంతో గంగిరెద్దులు, హరిదాసులు, ఈ విధంగా సాంప్రదాయబద్ధంగా అన్నీ చేసుకుంటూ వస్తున్నాము. ఈ జనరేషన్ కూడాను కొంచెం ఉత్సాహాన్ని నింపుదామనే ఉద్దేశంతో మేము పెద్దవాళ్ళంతా అలా చేస్తున్నాము. సాంప్రదాయం పోగొట్టుకోకుండా ఉండాలని. అదేమ్మా, మీరు ఇలా చేసి చక్కగా మీరు టెలికాస్ట్ చేసినందుకు మీకు కూడాను చాలా ధన్యవాదాలు. ఎప్పుడు వస్తుందో చేస్తే మేము కూడా చూస్తాం. తెలుగువారి సాంస్కృతిక సాంప్రదాయాలు ఉట్టిపడేటటువంటి విధంగా, మరీ ముఖ్యంగా రైతన్నల పండగ, ధాన్యం ఇంటికి వస్తుంది, మార్కెట్లో ₹1 తిరుగుతూ ఉంటుంది. మరి మన తెలుగువారి పండుగలైనటువంటి సంక్రాంతి, భోగి, సంక్రాంతి, కనుమ, ముక్కనుమ పండుగల సందర్భంగా 2 రాష్ట్రాల తెలుగు ప్రజలకి హృదయపూర్వకమైనటువంటి సంక్రాంతి పండుగ సందర్భంగా శుభాకాంక్షలు. అదేవిధంగా ప్రతి ఒక్కరు కూడా ఈ పండుగని ఘనంగా జరుపుకోవాలని కోరుకుంటూ MEGA9 టీవీ యొక్క యజమానికి, వాళ్ళ యాజమాన్యానికి, వాళ్ళందరి సిబ్బందికి కూడా హృదయపూర్వకమైన సంక్రాంతి పండుగల శుభాకాంక్షలు తెలుపుకుంటూ సో మంచిగా సెలబ్రేట్ చేస్తున్నారు. ఒకసారి వాళ్ళు ఇక్కడ కొత్తగా చూసుకోవాల్సింది ఏంటంటే ఫోన్ పే అటాచ్ కూడా చేశారు ఇక్కడ గంగిరెద్దులకి. అంటే ఒక
టెక్నాలజీ అనేది ఎలా వాడాలో కూడా ఇక్కడ చూపిస్తున్నారు. వాళ్ళకి సంబంధించి అప్పటికప్పుడు వాళ్ళకి మనీ ఇచ్చుకోలేకపోతే వాళ్ళకి సంబంధించి కూడా ఫోన్పే అనేది కూడా ట్యాగ్ చేశారు. సో చేంజ్ లేదండి అని చెప్తుంటారు. సో దానికోసం సౌకర్యార్థం చక్కగా స్కానర్ పెట్టారు. వాళ్ళకి ఎంత కావాలంటే ఎంత చక్కగా స్కాన్ చేసేసి డొనేట్ చేసేసేయచ్చు. సాంప్రదాయ పద్ధతిలో కొన్ని వాళ్ళకి ఇవ్వడం కూడా జరుగుతుంటుంది. సో ఆనవాయితీగా వస్తున్న ప్రకారం ఇవన్నీ కూడా చేస్తూ ఉంటారు. ఇప్పుడున్న జనరేషన్కి ఇవన్నీ తెలియకపోవచ్చు అని చెప్పి కూడా వాళ్ళు చెప్పడం జరుగుతుంది. సో ఇవన్నీ కూడా ముందు ముందు తెలియచేయాల్సిన పరిస్థితి ఉంది. కాబట్టి ఇటువంటి మరిన్ని కార్యక్రమాలు ఇప్పుడు జనరేషన్ కూడా తెలియచేసే కార్యక్రమాలు కూడా చేస్తూ ఉన్నారు. సో మొత్తంగా తెలుగు రాష్ట్రాల్లో భోగి పండుగ సాంప్రదాయ పద్ధతిలో సిటీలో కూడా ఏమాత్రము తగ్గకుండా పల్లెటూరులో ఎటువంటి వాతావరణాన్ని క్రియేట్ చేస్తారో అటువంటి పండుగనే మళ్ళీ ఇక్కడ కూడా చేయడం కూడా జరుగుతుంది. సో భోగి పండుగ చాలా అద్భుతంగా అంగరంగ వైభవంగా నిర్వహించుకుంటున్నారు. కెమెరా పర్సన్ లక్ష్మణ్తో నాగశ్రీ, విజయవాడ, మెగా 9 టీవీ నుండి.